ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని తెచ్చి పాడిస్తున్నారు, మ్యూజిక్ ఇస్తున్నారు, కీరవాణిని ఎట్లా పెడతారు అన్నది ఒక చర్చ. ఇది తోరణం ఎట్లా మారుస్తారు ఇది అన్నది ఒక చర్చ. అసలు ఇది అంటే సరే మీరు అంటున్న దాంట్లో ప్రజలకి సంబంధించిన విషయం కాదు, జస్ట్ అదొక ఎమోషన్. అది సరే ఎమోషన్ అని అనుకుందాం. ఒకవేళ ఆ ఎమోషన్ గురించి మనం మాట్లాడుకున్న ఒక క్షణము ఈ నిర్ణయాలు కరెక్టేనా అంటున్నాను. ఇంకోవైపున బీఆర్ఎస్ వాళ్ళేమో వాళ్ళు అదే తోరణం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. 100% తప్పిది. 100% ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఒక హిడెన్ ఎజెండా పెట్టుకొని చేస్తున్నటువంటి పని అని మేము అనుకుంటున్నాం. ఓకే, వాళ్ళకు కూడా తెలుసు ఇది నేను ఎలకాలం ఉండా మళ్ళీ ఇంకో పాలకుడు వస్తే వాడు మార్చేస్తాడు అని కూడా వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళ తాత్కాలిక ప్రయోజనాల కోసం వాళ్ళు చేస్తున్న పని. తెలంగాణ ఎమోషన్ కనుక ఒకవేళ ఎమోషన్ కారణం అనుకుంటే, సెంటిమెంటే అనుకుంటే దాని మీద ఒక సుదీర్ఘమైన చర్చ జరగాలి. ఓకే, తెలంగాణ ఇవ్వడానికి ఏంది శ్రీకృష్ణ కమిటీ వేసిండ్రా? ఎన్ని ఉద్యమాలు జరిగినా, ఎన్ని పోరాటాలు జరిగినా, ఇవాళ బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత కూడా రామమందిర నిర్మాణం ముందు కూడా ఒక కమిటీ జరిగింది కదా. అంటే ప్రతి సమస్య పరిష్కారానికి ఖచ్చితంగా ఒక కమిటీ ఏర్పాటు కావాలి, కమిటీ విచారణ చేయాలి, అనేక రకాలైనటువంటి ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి. మేము ఏమంటున్నామంటే ఈ ప్రభుత్వానికి ఇంకా చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల గౌరవం ఉంటే ఒక చిన్న టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి మేము ఇది చేయాలనుకుంటున్నాం, దీని మీద మీ సూచనలు సలహాలు ఇవ్వండి అని అంటే, సలహాలు ఇవ్వరా, సూచనలు ఇవ్వరా? ఇప్పుడు మీరు చెప్పరా, నేను చెప్పనా? పాట ఎట్లుండాలి, ఎవరితో పాడించాలి, లేకపోతే విగ్రహం ఎట్లుండాలి, రంగు ఆకారము ఎట్లా ఉండాలి అని చెప్పమా? అట్లనే అది ఏదైతే చిహ్నం ఉందో ఆ చిహ్నంలో ఏమేమి ఉండాలి, ఏమేమి ఉంటే బాగుంటుంది. ఇది వాళ్ళ పార్టీ కాదు. ఇది ఒక పార్టీ ఏర్పాటు చేసేటప్పుడు వాళ్ళు కూడా ఒక చిహ్నాన్ని తయారు చేస్తారు. ఒక లోగో అంటాం కదా, లోగో తయారు చేస్తారు. లోగోలో వాళ్ళు ఇష్టం వచ్చినవి పెట్టుకుంటారు. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్కటి పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ ఒకటి, తెలుగుదేశం ఒకటి, బీఆర్ఎస్ ఒకటి, ఎవరు పడితే వాళ్ళ పార్టీ వాళ్ళు ఒకటి, కమ్యూనిస్టులు అయితే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పెట్టుకుంటారు. ఎవరికి వాళ్ళు పెట్టుకుంటారు. బహుజనులు అయితే, గిరిజనులు అయితే, ఆదివాసులు అయితే వాళ్ళకి సంబంధించిన పెట్టుకుంటారు. అయితే ఇక్కడ ఇది పార్టీ కాదు, ఇది ప్రభుత్వం. ఇది ప్రభుత్వం పని చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ప్రజల సలహాలు సూచనలు తీసుకోవాలి. అవి తీసుకోకుండా ఎవరో 2-3 కూర్చొని అసలు మీరు ఎవరైనా చేయడానికి, మీకు తెలంగాణకి ఏం సంబంధం? తెలంగాణ మట్టి వాసన చూసినా మీరు? తెలంగాణ ఉద్యమ వాసన చూసినా మీరు? తెలంగాణ త్యాగాల వాసన చూసినా మీరు? ఏమన్నా మీకు అంటూ సొంటూ ఉన్నదా మీకు? ఇదేదో కాలక్రమంలో ఒక గ్యాప్లో వాడు ఒక వెధవయ్యి, మూర్ఖుడయ్యి, కేసీఆర్ అంటోడు అప్రజాస్వామికమయ్యి తెలంగాణకి నమ్మక ద్రోహం చేయడం వల్ల వీళ్ళకు ఒక అవకాశం దక్కింది. అవకాశం దక్కినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ సద్వినియోగం చేసుకోవడానికి మేము అనేక సందర్భాలు చెప్తాను. మీరు ఏది చేయండి, అంతిమ నిర్ణయం మీదే కావచ్చు, కానీ ప్రజల అభిప్రాయాలు తీసుకోండి. ప్రజలంటే మీకు లక్షల మంది పిలవాలన్నా, కోట్ల మంది పిలవాలని ఉల్టా ప్రశ్నలు వేస్తారు. అరే నువ్వు కోట్ల మంది పిలువకు, లక్షల మంది పిలువకు ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వు. లేకపోతే ఇక్కడ అన్ని సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి, మతపరమైన సంఘాలు ఉన్నాయి, ఉద్యోగ, విద్యార్థి, రైతు, కార్మిక, అందరికీ అన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల ప్రతినిధులను పిలిస్తే వాళ్ళు సూచన చేస్తారు కదా, అభిప్రాయాలు చెప్తారు కదా. ఇవేవీ చెయ్యకుండా అహంకారంతో, నిర్లక్ష్యంతో, బాధ్యత రహితంగా కేసీఆర్ ఏది చేసిండో వీళ్ళు అదే చేస్తారు. ఆయనేమో ఫామ్ హౌస్లో బండి చేసిండు, ప్రగతి వాళ్ళ బండి చేసిండు, ఎవరికి దొరకకుండా చేసిండు. వీళ్ళేమో ఏదో సెక్రటరియట్కి వచ్చినట్టు, ఆడికొచ్చినట్టు, ఈడికి వచ్చినట్టు చూస్తూ ఆ 100 మాగదులు వాళ్ళు ఏదో గుడుగుడు సంఘం లెక్క ఓ 2, 3, 4, 10 మంది కూర్చొని వాళ్ళు తీసుకునే నిర్ణయాలు తీసుకుంటారు. అసలు మీరు ఎవరు నిర్ణయాలు తీసుకోవడానికి?